నమస్కారం. ఈ మౌఖిక ట్యుటోరియల్ కి సుస్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనము లేటెక్ మరియు బిబ్టెక్ ఉపయోగిస్తూ రెఫరెన్స్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనము రెఫరెన్స్ యొక్క డేటాబేస్ తయారు చేసుకోవాలి. ఈ ఫైల్ ref.bib. ఇందులో ఉన్నట్లుగా రెఫరెన్స్ల యొక్క డేటాబేస్ తయారు చేసుకోవాలి. ముందుగా నేను ఇది స్క్రాల్ చేసి చూస్తాను. ఈ ఫైల్లో ప్రతి ఒక్క రెఫరెన్స్ ఒక ప్రత్యేకమైన కీవర్డ్ తో మొదలవుతోంది. ఉదాహరణకు ఈ రెఫరెన్స్ చూడండి, దీని కీవర్డ్ KMM07. ఇప్పుడు నేను ఈ లేటెక్ ఫైల్ ని ఓపెన్ చేస్తాను. నాకు ఎక్కడైతే ఆ రెఫరెన్స్ కావాలో అక్కడికి వెళ్ళి సైట్ కీవర్డ్ అనే కమాండ్ ఇస్తాను. ఇక్కడ చూడండి, సైట్ KMM07 అని కనిపిస్తోంది. మనము ref.bib లో చూసిన మొదటి రెఫరెన్స్ ఇదే. తరువాత మనం ఏం చేయాలంటే రెఫరెన్సెస్ ఉండే ఫైల్ ని సోర్స్ ఫైల్ లో చేర్చాలి. ఇక్కడ నేను డాక్యుమెంట్ చివరిలో బిబ్లియోగ్రఫీ రెఫ్ అని పెట్టాను. మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రెఫరెన్స్లన్నీ ref.bib అనే ఫైల్లో ఉన్నాయి. చివరికి మనము బిబ్లియోగ్రఫీకి ఏ స్టైల్ ఉపయోగిస్తున్నామో అది ముందుగా గుర్తించాలి. అది సోర్స్ ఫైల్లో మొదటి లైన్లో జతపరచాలి. ఇక్కడ నేను బిబ్లియోగ్రఫీ స్టైల్ ప్లెయిన్ వాడుతున్నాను. ఒకవేళ ఈ ప్లెయిన్ స్టైల్ వాడాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన కమాండ్స్ అన్ని క్రమంగా పాటించాలి. ఇలా చేస్తే ప్లెయిన్ స్టైల్లో రెఫరెన్స్లు తయారవుతాయి. మొదట మనము సోర్స్ ఫైల్ ని PDF లేటెక్ రెఫరెన్స్ ఉపయోగించి కంపైల్ చేయాలి. మరలా బిబ్టెక్ రెఫరెన్స్ అనే ఆదేశాన్ని జరిపించాలి. మళ్ళీ సోర్స్ ఫైల్ ని 2 సార్లు PDF లేటెక్ రెఫరెన్స్ ఉపయోగిస్తూ కంపైల్ చేయాలి. ఒకటోసారి, రెండోసారి. ఇలా చేస్తే రెఫరెన్స్ లిస్ట్ తయారవుతుంది. ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ రెండో పేజీలో టెక్స్ట్ మరియు రెఫరెన్స్ లిస్ట్ ఉంది. స్క్రాల్ చేస్తూ క్రింది వరకు వెళ్దాం. ప్లెయిన్ స్టైల్ లిస్ట్ లో రెఫరెన్స్లన్నీ ఆల్ఫాబెటికల్ పద్ధతిలో మరియు సంఖ్యలతో సహా ఉంది. ఇదే సంఖ్య మనకు మన మెయిన్ టెక్స్ట్ లో కూడా కనిపిస్తుంది. రెఫరెన్సింగ్ స్టైల్ UNSRT ప్లెయిన్ స్టైల్ లాగే ఉంటుంది. కానీ ఒక చిన్న మార్పు ఉంది. అదేంటో చూద్దాం. నేను బిబ్లియోగ్రఫీ స్టైల్ ని కమాండ్ కి వెళ్ళి దానిని UNSRT కి మారుస్తాను. మనకు మొట్టమొదట ఏ రెఫరెన్స్ కావాలో ఆ క్రమంలోనే లిస్ట్ వస్తుంది. ఇది వరకు చేసినట్లు మనము తిరిగి స్టైల్ మారుస్తాము. ప్లెయిన్ నుండి UNSRT కి. మరలా దానిని లేటెకింగ్, బిబ్టెకింగ్ ప్రణాళి చేద్దాం. అంటే PDF లేటెక్ ఉపయోగించి సోర్స్ ఫైల్ ని లేటెక్ చేద్దాం. తర్వాత సోర్స్ ఫైల్ ని బిబ్టెక్ చేసి మళ్ళీ 2 సార్లు సోర్స్ ఫైల్ ని లేటెక్ చేద్దాం. మొదటిసారి, రెండోసారి. ఇప్పుడు ఏ మార్పులు వచ్చాయో చూద్దాం. మనము పేపర్లో ఇచ్చిన రెఫరెన్స్ లాగే ఇక్కడ కూడా రెఫరెన్స్ తయారైంది. ఉదాహరణకు మొదటి రెఫరెన్స్ ఏమో 1 అనే సంఖ్యతో ఉంది. రెఫరెన్స్ 2 ఏమో 2 అనే సంఖ్యలో కనిపిస్తుంది. ఎందుకంటే సూచీలో మనము అలాగే ఇచ్చాము కనుక. మనము లిస్ట్ చివరికి వెళ్దాం. దీనిని పరిశీలిస్తే అన్ని క్రమంలో ఉన్నాయి. స్క్రాల్ చేస్తూ పైకి వెళ్దాం. ఒక కంప్యూటర్ వైజ్ఞానికుడు వాడే పద్ధతిలో రెఫరెన్స్ లిస్ట్ తయారు చేయాలంటే మనము బిబ్లియోగ్రఫీ స్టైల్ ని ఆల్ఫాకు మార్చుకోవాలి. సోర్స్ ఫైల్లో దీనిని మారుద్దాం.
ఇప్పుడు నేను ఆల్ఫా అని టైప్ చేస్తాను. సేవ్ చేసి మరలా లేటెకింగ్ బిబ్టెకింగ్ ప్రణాళిని పాటించాలి. అంటే సోర్స్ ఫైల్ని పీడిఎఫ్ లేటెక్ ఉపయోగించి లేటెక్ చేయాలి, మళ్ళీ బిబ్టెక్ చేయాలి, మరలా పీడిఎఫ్ లేటెక్ రెఫరెన్స్ చేయాలి ఒకటోసారి, రెండోసారి. ఇప్పుడు మనకు ఆల్ఫా స్టైల్లో రెఫరెన్సింగ్ వస్తుంది. అవుట్పుట్ విండోలో చూద్దాం. స్క్రాల్ చేస్తూ క్రింది వరకు చూద్దాం. ఈ లిస్ట్ మనకు ఇలా కనిపిస్తుంది. ఇంకా చాలా రెఫరెన్సింగ్ స్టైల్స్ వాడుకలో ఉన్నాయి. నేను ఇప్పుడు మీకోసం 2 ఫైల్స్ ని డౌన్లోడ్ చేశాను. అది harvard.sty మరియు ifac.bst. సోర్స్ ఫైల్లో దీనికి తగ్గట్టుగా 2 మార్పులు చేయాలి. అదేంటంటే మొదట యూజ్ ప్యాకేజెస్ అనే కమాండ్కి వెళ్ళి హార్వర్డ్ అని టైప్ చేయాలి. మళ్ళీ బిబ్లియోగ్రఫీ స్టైల్కి వెళ్ళి ఐఫాక్ అని మార్చుకోవాలి. ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ లేటెకింగ్ బిబ్టెకింగ్ ప్రణాళిని పాటించాలి. అంటే పీడిఎఫ్ లేటెక్, బిబ్టెక్, మళ్ళీ లేటెక్ ఒకటోసారి, రెండోసారి. ఇప్పుడు రెఫరెన్స్ లిస్ట్ పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది. వరుసగా కింది వరకు చూస్తే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చబడి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి. కానీ ప్లెయిన్ స్టైల్లో చూసినట్లుగా వరుస సంఖ్యలు అంటే సీరియల్ నంబర్స్ ఉండవు. ఇక్కడ రెఫరెన్సింగ్ రచయిత పేరు మరియు ప్రచురించిన సంవత్సరం ద్వారా జరిగింది కాబట్టి. ఈ స్టైల్ ఉపయోగిస్తున్నప్పుడు మనం ఒక ప్రత్యేకమైన కమాండ్ ఇవ్వాలి. అదేంటంటే సైట్ యాజ్ నౌన్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు రచయిత పేరు మామూలు టెక్స్ట్ లో వస్తుంది, బ్రాకెట్స్ లో కాకుండా. మనము గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మన రెఫరెన్సెస్ అన్ని బ్రాకెట్స్ లో మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు నేను 2వ పారాగ్రాఫ్ లో చూస్తే టెక్స్ట్ బుక్ బై సైట్ KMM07 అని ఉంది. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మెయిన్ టెక్స్ట్ లో ఆ మొత్తం బ్రాకెట్స్ లో వస్తుంది. ఇప్పుడు నేను సైట్ యాజ్ నౌన్ అని టైప్ చేస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. ప్రతిఫలముగా మౌద్గల్య అనే పదము బ్రాకెట్ బయట మామూలు టెక్స్ట్ లో కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే. మీకు మరిన్ని రెఫరెన్సింగ్ స్టైల్స్ కావాలంటే వెబ్ ని సంప్రదించండి. మీకు అదృష్టం ఉంటే ఇతరులు వ్రాసిన STY మరియు BST ఫైల్స్ లభించవచ్చు. ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చింది. మా ట్యుటోరియల్ ని వినియోగించినందుకు CDEEP IIT తరఫు నుండి ఉమా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.